ఇక మెగాకి సంబంధించి మీరు ఈరోజు అన్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టారనని, కానీ ఉద్యమ సమయంలో మొత్తం మెగాకి సంబంధించి మీరు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కేసీఆర్ గారు కానీ మీరు కానీ మెగాకి వ్యతిరేకంగా ఆ రోజు స్టేట్మెంట్ ఏం చెప్పామండి మేము ఆ రోజు? అంటే పొరబడ్డట్టున్నారు. ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి అంటే, మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నాడు. తెలంగాణ బిడ్డల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ ఇవాళ సుసంపన్నుడైనాడని చెప్పాడు. ఆ రోజు అల్లమైన మెగా ఇంజనీరింగ్ ఇవాళ బెల్లం ఎట్లా అయింది రేవంత్ రెడ్డికి? ఆ రోజు ఏ మెగా ఇంజనీరింగ్ అయితే దూషించాడో, మమ్మల్ని అవినీతి పరులను ఆరోపించాడో, ఇవాళ వాళ్ళని ఎందుకు నెత్తికెత్తుకుంటున్నాడు? ఆయన సొంత డిపార్ట్మెంట్లో బ్లాక్ లిస్ట్ చేయమని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని ఎందుకు తొక్కి పెడుతున్నాడు? ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ పేపర్లో వచ్చినది, నేను చెప్పడంలా, వెలుగు అనే పేపర్లో రాసినారు బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు ఏవి అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంలో మీకున్న ఇబ్బంది ఏంటి? మీకున్న మొహమాటం ఏంటి? ఎందుకు ఆయన ఇచ్చే డబ్బుల మూటల కాశపడా, లేకపోతే ఆయనకు దాసోహం అంటున్నారు? దేనికి వెనకపోతున్నారు మీరు చెప్పమనండి. కానీ మీరు కూడా ఆ రోజు మెగాకి మొత్తం ఇచ్చారు కదా చాలా వరకు. మళ్ళీ కాళేశ్వరంలో ఒక పార్ట్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఈ చివరికి బస్సులు కూడా, ఎందుకంటే ఇరిగేషన్ నుంచి బస్సుల్లోకి మెగా వచ్చినప్పుడు అక్కడ వరకు కూడా మనం ఆ రోజు కూడా ఇచ్చారు. మెగా ఇంజనీరింగ్ విషయంలో మా వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉంది. ఏ బిజినెస్ విషయంలో అయినా స్పష్టంగానే ఉంది. మేమేం చెప్పామండి, ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్గా రేవంత్ రెడ్డి గారి వైఖరి మారిపోయింది. మా వైఖరి ముందెట్లుందో తర్వాత అట్లే ఉంది, మాదేం మారల. ఎల్ఎన్టీ, మెగా, ఎన్సీసీ, అసలు తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో పని చేయని ఒక సంస్థ ఉందా భారతదేశంలో? మీరు చెప్పండి నాకు. ఫలానా సంస్థ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టాం, 34-35 వేల కోట్లతో మిషన్ భగీరథ చేశాం, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి పోతుల పథకం, ఇన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అవుతున్నప్పుడు సహజంగానే నవయుగ ఇంకా ఎన్నో కంపెనీలు, ఒకటి కాదు ఇన్ని కంపెనీలు పనిచేసాయి. ఒక మెగాకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మేమేమి ఇవ్వలేదు. కానీ ఎవరైతే మెగాను ఆనాడు భూతంలాగా చూపెట్టాడో, ఎవరైతే ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో పోల్చాడో, ఇవాళ ఆయన నెత్తిన పెట్టుకుంటుంటే మేము ప్రశ్నలు అడగడం తప్ప? మేము మెగాకేం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఎల్ఎన్టీ పనిచేసింది, మేడిగడ్డ అంతా ఎల్ఎన్టీ చేసింది, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎల్ఎన్టీ చేసింది, మా సెక్రటేరియట్ షాపూర్జీ పాలోంజీ కట్టింది. అన్ని మెగాకేం అప్పచెప్పలేదు కదా మేము. వాళ్ళకు కూడా వర్క్లు వచ్చినాయి, అందరితో వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చినాయి. కానీ గవర్నమెంట్ వచ్చిన దాదాపు ఒక నెల కూడా కాదు, వచ్చినప్పటి నుంచి కూడా మీరు వెంటనే కొన్నాళ్ళు వేచి చూడడము, అది కాకుండా వచ్చినప్పటి నుంచే విమర్శలు స్టార్ట్ చేశారు కదా. అవకాశాలు మేము స్టార్ట్ చేయలేదండి. నిజానికి మా బాస్, మా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, కొత్తగా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మనం మాట్లాడితే అక్కస్తో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక 3-4 నెలలు ఏం మాట్లాడకండి, నిర్మాణాత్మకంగా ఉండండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు గమ్మున ఉండండి అని చెప్పారు. మేము నిజంగా కూడా చాలా మౌనంగా ఉన్నాం, నిర్మాణాత్మకంగా ఉండాలని ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే ఒంటి కాలుతో మా మీద లేచి శ్వేతపత్రం అని చెప్పి పనికి మాలిన తప్పుల తడకలాంటి రిపోర్ట్లు తెచ్చి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, విధ్వంసం అయ్యింది, అట్లా ఇట్లా అని చెప్పేసి కేసీఆర్ గారిని దూషించడం మొదలు పెడితే మేము ప్రేక్షక పాత్ర అయితే పోషించలేం కదా. వాళ్ళు శ్వేతపత్రాల పేరిట డ్రామా మొదలు పెడితే మేము కూడా స్వేదపత్రం అని బయటికి తీసాం. మేము స్వేదాన్ని చిందించి 10 ఏళ్ల పాటు తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసామో మేము చెప్పాం తప్ప, వాళ్ళు చెప్తున్న మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టినాం తప్ప, వాళ్ళు చేస్తున్న విమర్శలకు మేము ప్రతి విమర్శ చేశాం తప్ప, వాళ్ళకి ఓపిక లేదు. కేసీఆర్ గారిని దూషించడమే లక్ష్యంగా, కేసీఆర్ గారిని భూతంలాగా చూపెట్టి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడమే లక్ష్యంగా. ఎందుకంటే అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు, నోటికి ఏమొస్తే అది వాగారు. ఇప్పుడు మరి నిలబెట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. తప్పించుకోవడానికి కుంటి సాకులు ఎత్తుకుతున్నారు. అట్లాంటప్పుడు మేము ఏం చేయాలి? గమ్మునుండాలా? తప్పకుండా ప్రజలకి 100 రోజుల్లో ఇస్తామని మేము చెప్పమన్నామా? ఎవరు చెప్పమన్నారు? వాళ్ళని 100 రోజుల్లో ఇస్తామని అఫిడవిట్లు ఎవడు రాయమన్నాడు? 100 రోజుల్లో ఇస్తామని గ్యారంటీ కార్డులు ఎవడిమ్మన్నాడు? ఇచ్చింది వాళ్ళు. మరి ఆ రోజు బట్టి విక్రమార్కని ఎవరు అడిగారు ఒక టీవీ ఛానల్లో, ఏమండి మీరు చాలా వాగ్దానాలు చేస్తున్నారు, మరి ఎట్లా చేస్తారండి? మాకు మొత్తం అవగాహన ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, చేసి చూపెడతాం అని డైలాగులు కొట్టాడు. ఈయనే కదా అసెంబ్లీలో ఉంది ఎల్పీ లీడర్గా. ఆయన బడ్జెట్ చూడలేదా? ప్రతి సంవత్సరంలో బడ్జెట్లో ఏముంది ఏం లేదు తెలియదా? ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదా? ఇవాళ వచ్చి అప్పులు అంటే తప్పుడు కూతలు కూస్తే మరి మేము గట్టిగా మాట్లాడిపోతే, మేము చెప్పకపోతే, సమాధానం చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. కేటీఆర్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్, తర్వాత డ్రగ్స్, ఫార్ములా ఈ, ధరణి, చివరికి లక్షర్ల భూములు, ఈ అన్నింటిలో కేటీఆర్ గారు అరెస్ట్. ఎందుకంటే ప్రతి ఇష్యూ వచ్చినప్పుడల్లా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు అంటున్నారు కదా. ఈ 5 ఇష్యూస్లో కేటీఆర్ గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? నేను ఒకటే చెప్తున్నా మేడం, అసమర్థుడి జీవనయాత్ర అని ఒక బుక్ ఉంది, గోపీచంద్ గారి అద్భుతమైన పుస్తకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అది అతికినట్టు సరిపోతుంది ఆ టైటిల్.
ఎందుకంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అన్ఫిట్ సీఎం, ఎస్ ఆయన శాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి ఇప్పుడు 11 నెలలుగా గవర్నెన్స్ మీద దృష్టి లేదు వాళ్ళకి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలన్న దాని మీద సోయి లేదు. కేవలం ఒక్కటే టార్గెట్, కేసీఆర్ గారిని ఈ పార్టీని ఎట్లా ఫినిష్ చేయాలి. దానికి బీజేపీ సహకారం కూడా దివ్యంగా తీసుకుంటున్నారు. బీజేపీ వీళ్ళు కలిసిపోయి ఆర్ఎస్ బ్రదర్స్ అనే పేరు కూడా వచ్చింది కొత్తగా మార్కెట్లో, మీకు తెలుసో లేదు, రేవంత్ సంజయ్ బ్రదర్స్ అని. ఎంత చక్కగా కోఆపరేట్ చేసుకుని పనిచేస్తున్నారంటే ఇద్దరు ఒకటే టార్గెట్, కేసీఆర్ని ఈ పార్టీని ఫినిష్ చేయాలి, ఏదైనా సరే తర్వాత మనం కొట్లాడుకోవాలి. నేను అడుగుతా ఉన్నాను, మీరు చెప్పండి నాకు ఎట్లా తయారైందంటే వ్యవహారము, హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, ఏదో డిస్ట్రాక్షన్, ట్యాపింగు, అది కొన్ని రోజులు టైంపాసు, అదేం అయ్యేది లేదు పోయేది లేదు, కాళేశ్వరం ఇంకొన్ని రోజులు టైంపాసు, ఎలక్ట్రిసిటీ కమిషను ఇంకా కొన్ని రోజులు టైంపాసు. ఈ రకంగా మీరు గమనించినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంపాస్ వ్యవహారాలు కాలక్షేపానికి పెట్టుకుని ఇవి తప్ప. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్లో కూర్చొని రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల దాకా పత్తాలు ఆడతాడు. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది అలవాటు. ఆ పత్తాలు ఆడేటప్పుడు 10 మంది పనికిమాల వాళ్ళు ఉంటారు చుట్టూ, కార్డ్స్ ఆడతారు. వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు, కేటీఆర్ ఇది చేశాడు, కేటీఆర్ అది చేశాడు, కేటీఆర్ ఇక్కడున్నాడు అక్కడ. అట్లా కొన్ని అన్ని చెత్తంతా నింపుకున్నాడు ఆయన నెత్తిలో. నింపుకుని ఆయన బలంగా నమ్ముతున్నాడు, నేను డ్రగ్స్ తీసుకుంటానని, నేనేదో అవినీతికి పాల్పడ్డానని. నేను అడుగుతా ఉన్నా అజిత గారు, 11 నెలలు అయింది మీరు ముఖ్యమంత్రి, మీరే కదా ఆరోపణ చేశారు నా మీద. ఓఆర్ఆర్ 1,00,000 కోట్లకి ఇవ్వాల్సింది నువ్వు 7,400 కోట్లకే ఇచ్చేసినావని మాట్లాడాను. ఇవాళ ఎందుకు నీ నోరు మూతపడ్డది? పెట్టు, ఎంక్వైరీ పెట్టు, తీసుకురా 1,00,000 కోట్లు. నేను వద్దన్నా, నేను 7,400 కోట్లు అంటే తప్పన్నావు కదా, రద్దు చేయి, 1,00,000 కోట్లు తెచ్చి చూపెట్టు. అదేవిధంగా కోకాపేట భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం అన్నాడు, రద్దు చేయి, తీసుకురా 10,000 కోట్లు. నేను వద్దన్నానా? పెట్టు ఎంక్వైరీ, ఏం పెడతావు? నేనేమంటున్నాను, ఏదో మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది వాగడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నోరు మూసుకోవడం. నోరు మూసుకున్నామంటే అట్లా కుదరదు కదా, కొత్తగా డైవర్షన్. ఏం చేయాలి? మీడియాలో మీకు 24 గంటల టీవీ ఛానల్ ఉన్నాయి, కొద్దిగా వినోదం అందించాలి కదా. ఒకరోజు డ్రగ్స్, దీపావళి రోజు మా బావమరిది ఇంట్లో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు భోజనం చేస్తుంటే అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, రేవ్ పార్టీ అని చెప్పి హడావుడి. కొద్దిగా ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, కనీస సంస్కారం ఉన్నవాడు చేసే పని అనేది. ఏం పని చేయాలి ముఖ్యమంత్రి అనేవాడు? ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఈయనేం చేస్తున్నాడు? ఇందులో వేస్తా, అందులో వేస్తా. నేను అనేదల్లా ఒకటే మేడం, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నాడే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అవసరమైతే ఇంకా పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాలు, వీటన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు. సాగరహారంలో కానీ, మిలియన్ మార్చ్లో కానీ, ఎన్నో ఉద్యమాల్లో, సడక్ బంద్లో కానీ ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు. అక్కడెక్కడన్నా ఫైరింగ్ జరిగే ఉన్నాయంటే అప్పుడే పోయేవాళ్ళు. మేము జైలుకు పోయాం, వరంగల్ జైల్లో ఉన్నాను నేను. నాకేం కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, అక్రమ నిర్బంధాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇవాళ కొడంగల్ గిరిజన రైతుల కోసం జైలుకు పోవాల్సి వస్తే గర్వంగా ఫీల్ అవుతా. ఒక్కసారి కాదు, 100 సార్లు పోతా, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం. కానీ ఈ చిల్లర మల్లర టాక్టిక్స్తో ప్రజల్ని ఎన్ని రోజులు మభ్య పెడతావు నువ్వు? ఖచ్చితంగా మేము మాత్రం డీవియేట్ అవ్వం. నువ్వెన్ని గేమ్లు ఆడినా మేము ఫోకస్డ్గా ఉంటాం. ఒక్కటే ప్రశ్న అడుగుతాం, 420 హామీలు ఇచ్చావు నువ్వు అధికారంలోకి రావడానికి, ఎప్పుడు అమలు చేస్తావు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, 350 రోజులు అవుతోంది, ఇంకెప్పుడు అమలు చేస్తావు? ఇది మాత్రం వదిలిపెట్టాం. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, వాళ్ళ కరప్షన్ను పట్టలు విప్పి నగ్నంగా బజార్లో నిలబెడతాం. కుటుంబ సభ్యుల దోపిడీ, అల్లుడు గారి గిల్లుడు, ఫార్మా కంపెనీలు, వాళ్ళ బావమరిది గారికి అమృతం పంచి కొడంగల్ ప్రజల కాలకుట విషం పంచుతున్న విధానం, వాళ్ళ అన్నగారు అనుముల తిరుపతి రెడ్డి గారు ఏ హోదా లేకపోయినా రాజ్యాంగేతర శక్తిగా స్వైర విహారం చేస్తున్న విధానం, అనుముల జగదీష్ రెడ్డి అనే అడ్రస్ లేని వ్యక్తి 1000 కోట్ల పెట్టుబడికి అనతి కాలంలో ఎదిగిన విధానం, ఇవన్నీ చెప్తుంటే ముఖ్యమంత్రి గారికి మింగుడు పడ్డం లేదు. మూసీలో జరుగుతున్న కుంభకోణం బయట పెడితే ముఖ్యమంత్రికి మింగుడు పడ్డం లేదు. ఏం చేయాలి మరి? గొంతు నొక్కాలి, ఏదో ఒక కేసులో ఇరికించాలి, జైల్లో పెట్టాలి. ఇన్ని రోజులు పెడితే నేను డెఫినెట్గా చెప్తున్నాను మీకు, మేము మాత్రం రాబోయే 4 ఏళ్ళు వీళ్ళని ఇట్లానే తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన